మీకు తెలియని అహల్య ఇంద్రుడి శృంగార కథ. పౌరాణిక ప్రాంతాల్లో అందచందాల ప్రసక్తి రాగానే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు గుర్తొస్తారు. కానీ వాళ్ళు ఒక రకంగా ఇప్పటి క్లబ్బుల్లో కనిపించే డాన్సర్లతో సమానం కనుక వాళ్ళ అందాన్ని ప్రశంసించలేం. ఇంకా అనేక కథల్లో సౌందర్యానికి ప్రతీకలు అనిపించే స్త్రీ పాత్రలున్నాయి. ఆ అందానికి మంచితనం కూడా తోడైతే మట్టి బొమ్మ ప్రాణం పోసుకున్నట్లు అపురూపంగా ఉంటుంది. అలాంటి అద్వితీయమైన పాత్ర అహల్య. అహల్య అందాల రాశి, సుగుణాల పోగు. ఇంద్రుని సభలో నర్తకిగా ఉన్న సుందరి ఊర్వశికి ప్రతిగా అంతే అందంగా బ్రహ్మ సృష్టించిన అహల్యను చూసి అనేకులు ఆమెను కాంక్షిస్తారు. త్రిలోకాలను అత్యంత వేగంగా ప్రదక్షిణం చేసి వచ్చిన వారికి ఆమె లభిస్తుందని బ్రహ్మదేవుడు సెలవిస్తాడు. అప్పుడే ఆమెను కోరుకున్న ఇంద్రుడు కూడా త్రిలోకాలను చుట్టి రావటానికి బయలుదేరుతాడు. కాని గౌతముడు వెంటనే కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేయటం 3 లోకాల చుట్టూ ప్రదక్షిణ చేయటానికి సమానం కావటం వల్ల ఆ పందెంలో ఇంద్రుడిని ఓడించి గౌతముడు గెలిచాడు. ఒకనాడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని వేషంలో ఆశ్రమానికి వచ్చి తన కామ కోరిక తీర్చాలని అహల్యను అడిగాడు. తన భర్త వేషంలో వచ్చింది దేవేంద్రుడని తెలుసుకున్నది అహల్య. ఆయన దుర్బుద్ధితో ఇంద్రుడితో రతిక్రీడకు అంగీకరించింది. అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని త్వరగా ఆశ్రమం నుండి బయటకొచ్చాడు. ఇంతలో గౌతముడు దర్భలను, సమిధలను తీసుకుని ఆశ్రమానికొచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూశాడు. జరిగిన విషయం గ్రహించి, ఓ దుర్మతి, నేను ఆశ్రమంలో లేని సమయంలో నా వేషంలో నా ఆశ్రమంలో ప్రవేశించి నా భార్యతో సంగమించినందుకు నీకిదే నా శాపం. నీ వృషణాలు కింద పడిపోవుగాక అని శపించాడు గౌతముడు. అతని శాపం ఫలితంగా ఇంద్రుని వృషణాలు నేల మీద పడిపోయాయి. తరువాత గౌతముడు తన భార్య అహల్యను చూశాడు. అహల్య గడగడా వణికిపోయింది. గౌతముడు తన భార్యతో, అహల్య, నువ్వు పాపం చేశావు కాబట్టి నువ్వు అదృశ్య రూపంలో మట్టిలో దొర్లుతూ కేవలం గాలిని ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసుకుంటూ 1000 సంవత్సరాలు ఆశ్రమంలోనే ఉండు. దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు నీకు శాప విముక్తి కాగలదు. రాముని పూజించిన తర్వాత నీలో మోహం నశించి పరిశుద్ధురాలివై నన్ను చేరగలవు అని పలికాడు. వెంటనే గౌతముడు ఆశ్రమం విడిచి హిమత్ పర్వతానికి వెళ్లిపోయాడు. గౌతముని శాపంతో వృషణాలు పోయిన ఇంద్రుడు ఎంతో దుఃఖించాడు. అగ్ని మొదలగు దేవతలతో, ఋషులతో, నేను మీకోసమే ఇదంతా చేశాను. గౌతమునికి కోపం తెప్పించి అతని తపస్సు వృధా చేశాను. దేవకార్యాన్ని సాధించాను, కాని నా వృషణాలు పోగొట్టుకున్నాను కాబట్టి మీరే నా వృషణాలు మరలా వచ్చేటట్లు చెయ్యాలని అడిగాడు. దేవేంద్రుని మాటలు విన్న దేవతలందరూ పితృదేవతల వద్దకు వెళ్లి వారికి యజ్ఞములో అర్పించిన మేషముల వృషణాలు ఇంద్రునికి ఇవ్వవలసిందిగా అడిగారు. అదే ప్రకారముగా పితృదేవతలు తమకు యజ్ఞములో అర్పించిన మేషము యొక్క వృషణాలను ఇంద్రునికిచ్చారు. దేవేంద్రుడు మేష వృషణుడు అయ్యాడు. ఇప్పటిదాకా గౌతముని శాపం వల్ల ఎవరికీ కనబడని అహల్య రామునికి కనిపించింది. రామపాదధూళి సోకిన అహల్యకు శాప విమోచనమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.